హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముద్రగడ పద్మనాభం గారు మరి చూసాం, ఎలక్షన్స్ కంటే ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నిన్న పేరుని ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి ఒక శబ్దం చేశారు సార్. సో నిన్న చూసాం మరి రిజల్ట్స్. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడం కాకుండా తనకి ఇచ్చిన అన్ని సీట్లను గెలిపించుకోగలిగారు. మరి ఇప్పుడు ఆయన పేరు ఎప్పుడు మార్చుకుంటారని చెప్పేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. మరి దాని పట్ల ఆయన ఏమైనా స్పందించారంటారా సార్? ఈ రోజు ఇందాకే స్పందించారు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే ఫస్ట్ ఇలా జగన్ని ఓడించడం అనేది నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం ఆయన చేశారు. సో ఇంత చేసినా కూడా ప్రజలు ఎందుకు ఓడించారనేది అర్థం కాలేదు మాకు. లేదు, ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు కాబట్టి వాళ్ళకి ఓట్లేసారా, లేకపోతే సంక్షేమం వద్దు మాకు అభివృద్ధి కావాలని అనుకుంటున్నారా, అదైతే మాకు అర్థం కావట్లేదు అనేది ఆయన ఓపెన్గానే చెప్పాడు. సో ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను, నేను బాధపడుతున్నాను మీరు ఇలా ఆదరించకపోయిన దానికి అనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాని తర్వాత నన్ను ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులని పేరు చెప్పలేదు కానీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఉప్మా పద్మనాభం అంటున్నారు నన్ను. ఎందుకంటే నేను ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తాను, వాళ్ళకి టిఫిన్లు పెట్టి తర్వాత కాఫీలు టీలు ఇవ్వడం అనేది మాకు అలవాటు ఇప్పటి నుంచి. అది మా నాన్నగారి తాతగారి నుంచి వస్తున్న అలవాటు మాకు. అది కూడా తప్ప అన్నట్టుగా మీరు ఇది చేస్తున్నారు. సో నేను ఉప్మా పెడితే తప్పు అనుకుంటే మీ నాయకుడి చేత పలావ్ పెట్టించండి, ఆయన్ని పలావ్ పవన్ కళ్యాణ్ అని పిలవండి, వద్దనలేదు. కానీ నేను నా స్తోమతకు తగినట్టుగా నేను చేస్తున్నాను, అతిథులకి ఇవ్వడం తప్ప అన్నది అదొక మాట మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ విషయం తీసుకొచ్చారు. నేను ఒక సవాలు విసిరాను, పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను. నేను ఓడిపోయాను, పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి నేను చెప్పిన మాటకి కట్టుబడి నా పేరు మార్చుకోవడానికి గెజెట్కి సంబంధించిన అప్లికేషన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, పేపర్లో కూడా చూపించాడు. సో రెడీ చేసుకున్నాను, ఇంకా అప్లై చేస్తాను, నేను పద్మనాభ రెడ్డిగా నా పేరు మార్చుకుంటున్నాను, అంతా అయినాక నేను మళ్ళీ ప్రకటిస్తాను అదంతా అయినాక అనేది చెప్పాడు. అలాగే నా ప్రయాణం జగన్తోనే ఉంటుంది, నేను పక్కకి వెళ్ళను, జగన్తోనే నా ప్రయాణం కంటిన్యూ చేస్తాను అనేది కూడా అతను చెప్పాడు. లాస్ట్లో కూడా అప్పీల్ చేస్తున్నాను ప్రజలకి ఇంకొకసారి, నేను చాలా బాధగా ఉంది మీరు ఇలా చేయడం అనేది అతను మాట్లాడాడు. బేసిక్గా ఎక్కువసేపు లేదు కానీ ఈ విషయాల్ని ఆయన కవర్ చేశాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ఛాలెంజ్ అవసరం అనేది ఫస్ట్. ఆయన చాలా సీనియర్ నాయకుడు, ఎంతో అనుభవం ఉంది, ఉద్యమాల్లో పాల్గొన్నాడు, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకు ఒక ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అట్లాగే కాపు నాయకులలో కూడా ఈయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఎప్పటి నుంచో ఉంది. సో ఆ తర్వాత ఆయన అది దాని ఏమంటే బ్యాడ్ లక్ ఏమని తెలియదు కానీ మొత్తానికి ఆయన ఫస్ట్లో వైసీపీకి వెళ్ళాలనుకున్నారు. అక్కడ ఈయన పెట్టిన డిమాండ్స్ జగన్ నెరవేర్చలేదని చెప్తారు. ఎందుకంటే ఈయనకు వీళ్ళ చిన్న కొడుకు గిరికి వాళ్ళ భార్యకి ముగ్గురికి సీట్లు కావాలని అడిగారని, ఒకరికి ఎంపీ ఇద్దరికి ఎమ్మెల్యేలు కనీసం 2 కావాలని అడిగారని, అది కుదరదని జగన్ చెప్పేశాడు అనేది అప్పట్లో వచ్చిన మాట. దాని తర్వాత ఆయన తెలుగుదేశానికి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ చంద్రబాబు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈయనకి కూడా తెలుగుదేశంతో ఇబ్బంది ఉంది, ఎందుకంటే చంద్రబాబు క్యాంటీకి ఈయన అనేక సార్లు మాట్లాడడం, రకరకాల గొడవలు ఉన్నాయి వాళ్ళకి. సో పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యాడు, అంటే తన మనిషిని పంపించాడు జనసేనలో చేరమని. ఈయన కూడా జనసేనలో చేరడానికి రెడీ అయ్యాడు. తను వెళ్ళిన అక్కడ లోకల్ నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక 2 రోజులు మీ ఇంటికి వచ్చి స్వయంగా ఆహ్వానిస్తాడన్నారు. సో కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. 1 మంత్ అయింది. ఈయన కొంత ఈగో హర్ట్ అయినట్టుగా ఉంది. 1 మంత్ అయింది, అసలు ఆయన వస్తాడా రాడా ఏమి తెలియట్లేదు అన్నట్టుగా దాదాపు 1-2 మంత్స్ వెయిట్ చేశాడు. ఇంకా కుదరదు అన్నప్పుడు
ఇంకా ఆయనకి ఆప్షన్ లేదు, ఉన్నది వైసీపీనే. సో వైసీపీలో కండిషన్లు పెడితే ఇప్పుడు కుదరదు కదా. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు నిన్ను అప్రోచ్ అయితే నువ్వు కండిషన్లు పెట్టచ్చు, నువ్వై వెళ్తున్నప్పుడు నువ్వు కండిషన్లు పెట్టలేవు. ఏమన్నా ఉంటే రిక్వెస్ట్ చేయొచ్చు, దాన్ని వాళ్ళు ఆమోదిస్తారు లేకపోతే లేదు. ఆ రకంగా ఈయన అన్కండిషనల్గా నేను సపోర్ట్ చేస్తాననేసి వెళ్ళాడు. నాకు తెలిసి ఏంటంటే పవన్ కళ్యాణ్తో ఆయన కొంత ఈగో హర్ట్ అయినట్టుగా కనబడుతుంది మనకి. ఎందుకంటే నేను సీనియర్ కాపు నాయకుడిని, నేను కాపులకి ఎంతో చేశాను, ఇతను సినిమా కరిష్మా ఉపయోగించుకొని లీడర్ అయిపోయాడు, ఇతనేమి చేశాడు అన్న అభిప్రాయం ఈయనకు ఉండొచ్చు. కానీ అలా రాజకీయాలు అలా ఉండవు. ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చి 8-9 monthsలో ఆయన సీఎం అయిపోలేదు ఆ పార్టీ పెట్టి. కాబట్టి కరిష్మా అనేది కూడా పనిచేస్తుంది. ఆ కరిష్మా ఊరికే రాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అనేక మంది హీరోలు ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఉండే కరిష్మా వేరు. సో అది ఎట్లా వచ్చింది, దానికి అనేక కారణాలు ఉంటాయి. దాంట్లో ఆయన కష్టం ఉంటుంది, ఆయన హీరోగా ఎదగాలి. చిరంజీవి తమ్ముళ్ళు లేకపోతే ఇంక చిరంజీవి ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్లు అవ్వరు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అయ్యాడు, అల్లు శిరీష్ ఎందుకు అవ్వలేదు, అట్లా చాలా ఉంటాయి కారణాలు. అది బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుంది కానీ అదొకటే సరిపోదు. అంటే నెసరీ కండిషన్, సబ్సిడెంట్ కండిషన్ అని రెండు ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఉండడం అనేది నువ్వు పైకి రావడానికి నీకు నెసరీ కండిషన్, అది హెల్ప్ అయింది. కానీ ఇట్స్ నాట్ సబ్సిడెంట్, అది సరిపోదు. సో అది అనేక విషయాలు యాడ్ అవ్వాలి. సో అలాగా ఈయనకి యాడ్ అయ్యి ఒక స్టార్డమ్ వచ్చింది. దాన్ని ఈయన కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఈయన నాకు తెలిసి ఏంటంటే, నేను ఆయనతో నాకేం పరిచయం లేదు కానీ నేను వీడియోలు చూడడం, స్టేట్మెంట్లు చూడడమే. ఒక ట్రెడిషనల్ పాతకాలపు రాజకీయంగా చేయడం, ఆ పద్ధతిలో అంటే మాటకి వాల్యూ ఇవ్వడం, కట్టుబడి ఉండడం, తను నమ్మిన దానికి ఫైట్ చేయడం, ఇట్లాంటి ఏవో కొన్ని విలువలు. అవి కొంత ఫ్యూడల్ బెనవలెన్స్ అంటారు మామూలుగా. ఫ్యూడల్ బెనవలెన్స్ అంటే ఫ్యూడల్ భూస్వామ్య ఔదార్యం అంటారు. అంటే ప్రజల్ని ఏదో మంచిగా చూసుకోవాలి, అట్లాంటివేవో లక్షణాలు ఆయనకు ఉన్నట్టుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూడల్ లక్షణాలు కూడా జనరల్కి సంబంధించిన మిగతా విషయాల్లో కూడా ఆయనకు ఉన్నాయి. డెమోక్రటైజ్ అవ్వలేదు ఆయన. సో ఆ రకంగా ఆయన కాంటెంపరీ సిచ్యువేషన్ అర్థం చేసుకోక ఇగోతో జగన్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగా జగన్ పథకాలు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు, ఓకే. కానీ నిజంగా అవే ఉంటే ఆయన మళ్ళీ ఎందుకు జనసేనలో చేరడానికి వచ్చాడు? సో క్లియర్గా ఏంటంటే, ఆయన జగన్ పథకాలకు అట్రాక్ట్ అయ్యి జగన్ వైపు వెళ్ళాడా, తన సొంత ప్రయోజనాల కోసం ట్రై చేశాడా అనేవి ఇంపార్టెంట్. ఏదేమైనా మొత్తానికి అన్కండిషన్గా వెళ్ళాడు. ఒకవేళ నెక్స్ట్ అది గవర్నమెంట్ వచ్చినాక ఈయనకి ఏదైనా పదవి ఇస్తానని చెప్పుండొచ్చు జగన్. ఏదేమైనా ఆయన పనిచేయడం మొదలుపెట్టాడు. ఆయనకి పర్సనల్గా కూడా పవన్ కళ్యాణ్తో ఒక ఈగో క్లాష్లోకి వెళ్ళాడు. దానివల్ల పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఆయన ఫోకస్గా పనిచేశాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, లెటర్ రాయడం కావచ్చు, అది కొద్దిగా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే జగన్ ఏదో పద్ధతిలో మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ కూడా 3 పిల్లలు, ఇదే ఈ నెరేటివ్ అనేది జనంలో వ్యతిరేకత వస్తున్న విషయం కూడా వాళ్ళు పట్టించుకోలేదు. జగన్ పట్టించుకోలేదు, ఈయన కూడా పట్టించుకోలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడనేది ఇమ్మెటీరియల్. రెండోది, అతను ఒకేసారి 3 పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదు, విడాకులు ఇచ్చి మళ్ళీ చేసుకున్నాడు. సో దాన్ని ఒకసారి కూడా మాట్లాడితే ఓకే, అంటే పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి అని చెప్పదలుచుకున్నారనుకో, అదే పర్సనల్ లైఫ్లో కూడా అతను ఎలా ఉన్నాడు చూడండి, రాజకీయాల్లో కూడా అనేక పార్టీలు మారాడు అని చెప్పడానికి ఎప్పుడైనా ఒకసారి పనికి వస్తుంది. కానీ ప్రస్తుతం అదే చెప్తా ఉంటే జనాలకి చికాకు వస్తుంది. సో వేరే విషయాలు ఏమీ లేనట్టుగా అలాగా ఈయన కూడా అదే మాట్లాడడం మొదలుపెట్టాడు. రెండోది సినిమా కూడా అనడం మొదలుపెట్టాడు. సో అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగానే మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వాళ్ళు చాలా అగ్రెసివ్గా వచ్చేస్తారు. అప్పటి నుంచి ఈయన మీద అటాక్ స్టార్ట్ చేశారు. ఈయన క్రమంలో ఒక ఛాలెంజ్ వేశారు. నిజానికి అది పనికిమాలిన ఛాలెంజ్, అవసరం లేదు. అది పేరు మార్చుకుంటే ఎవరికేమి, ఇది నువ్వు పేరు మార్చుకుంటే పద్మనాభ రెడ్డి అయితే ఏంటి, పద్మనాభం అయితే ఏంటి. ఇప్పుడు ఆయన కొంత పట్టుదల మనిషి కాబట్టి మామూలుగా చాలామంది అయితే ఇది చేయరు. ఆల్రెడీ ఆయన మీద ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇక మీదట పద్మనాభ రెడ్డి అవుతాడు. రెడ్డి అయినా ఇదైనా ఆయన పెద్ద ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఆయనకి వెళ్ళిపోయింది. సో కాబట్టి పేరు మార్చడం వల్ల పెద్ద ఇదేం లేదు. మేబీ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు,
నా ఛాలెంజ్ నేను మాట తప్పలేదు నేను అనేది ఆయనకు ఒక తృప్తి ఇవ్వచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.